ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది, నేను టైం తీసుకొని పెడతా అంటున్నా. అంటే మేమేం చేసాక అవుతుంది? ఏం చేయకండి అని చెప్తున్నా కదా నేను. ఏం అడగలేదు మేము. మీరేం చేయకండి సార్, మీరేం చేయకండి. మీరు మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు నేను. చెప్పండి. మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు. డైలీ ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇద్దరికి ఏం చేస్తున్నారు మీరు? తినట్లేదు నేను, తినట్లేదు సార్. ఏం కామెడీ చేస్తున్నారా? కామెడీ కాస్త నిజంగా నేను తినట్లేదు. తినలేదు. పాలు తాగుతున్నా. బాబా అయిపోయినా బాబా. ఏమి బాబా అయిపోయినా బాబా. బాబా అయిపోయినారా? మీరు ఏమన్నా వండి దాంట్లో మీకు వస్తుంది కదా అట్లీస్ట్ రోజు దాంట్లో ఫుడ్ ఇస్తారు, రాలేదా మీకు? ఫుడ్ ఇస్తారు దాంట్లో, అంతే. ఫుడ్ పాలు 900 రూపీస్ మీకు కావట్లే అని చెప్పిన కదా స్టార్టింగ్. మీరు మళ్ళీ దాన్ని సాగదీసి దాన్ని స్ట్రెచ్ చేసి ఓకే దాన్ని బెండ్ చేసిన గదే డైలాగ్ నా దగ్గర రావట్లేదు ఇప్పుడు అమౌంట్. ఇప్పుడు పర్ డే అట్లీస్ట్ నేను ఏం ఖర్చు పెట్టాలి నేను చెప్పిన కదా. నేను బాబాని అయిపోయినా ఇప్పుడు, నేను బాబా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రైబీ ఛానల్కి. రికవరీ వాళ్ళకి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా వాళ్ళు పేమెంటే అడుగుతారు. సో అదే జరిగింది ఇక్కడ. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, చేతి దాకా కట్ అయిపోయింది అది చెప్పండి. హ్యాండ్ దాకా కట్ అయిపోయింది అది. మీకు అన్ని ఇప్పుడు కట్ అవుతుంది మాట్లాడినప్పుడు. ఒక బిల్ పేమెంట్ చేసాక రాదు మీకు కట్ అవుతుంది. మీకు పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? నెక్స్ట్ మంత్ లో టైం లేదు మీకు. ఈ రోజు టైం, ఈ రోజు లోపల ఏ టైంలో పేమెంట్ చేశారు చెప్పండి. ఈ రోజు కాదు సార్. ఎందుకు ఈ రోజు కావచ్చు సార్? మీకు ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు మీకు ఏం అడగలేదు. 900 రూపీస్ మీకు లేదా? మీకు చెప్పండి. లేదు పని చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తున్నారు చెప్పండి? ప్రజెంట్ ఏం పని చేయట్లేదు నేను. ఏం పని చేయట్లేదా? మళ్ళీ ఊరికి ఉన్నారంటే మీరు ఎందుకు కార్డు యూజ్ చేస్తున్నారు చెప్పండి? పని చేసేటప్పుడు కార్డు తీసుకున్నది. ఏం సార్? పని చేసేప్పుడు కార్డు తీసుకున్నది. అప్పుడే అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా. 1 మంత్ 1.5 మంత్ కావాలా మీకు 900 రూపీస్ రెడీ చేసాకి? ఇస్తా అనుకున్నాడు ఇవ్వలేడు. కొద్దిగా మిస్ మ్యాచ్ అయిపోయింది క్యాలిక్యులేషన్ లో. ఏం మిస్ మ్యాచ్ అయింది? అది మేమేం చేసాక అవుతుంది సార్? మీరు ఏం చేయకండి, మీరు మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు. మీరు ఏం చేయకండి, సైలెంట్గా ఉండండి. మీరు సైలెంట్గా ఉండి చెప్పింది రాసుకుంటాడు. ఏం సార్? మీరు ఏం చేయకండి సార్. సైలెంట్ ఉండాలి. మీరు డబ్బులు చేసాక అయితే లేదు, మేము ఎందుకు సైలెంట్ ఉండాలి? ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది, నేను టైం తీసుకొని పెడతా అంటున్నా. అంటే మేమేం చేసాక అవుతుంది? ఏం చేయకండి అని చెప్తున్నా కదా నేను. ఏం అడగలేదు మేము. మీరేం చేయకండి సార్, మీరేం చేయకండి. మీరు మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు నేను. మిమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదు. మీరు సైలెంట్గా ఉండండి. డైలీ ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇద్దరికి ఏం చేస్తున్నారు మీరు? తినట్లేదు నేను, తినట్లేదు సార్. ఏం కామెడీ చేస్తున్నారా? కామెడీ కాస్త నిజంగా నేను తినట్లేదు. తినలేదు. పాలు తాగుతున్నా. బాబా అయిపోయినా బాబా. ఏమి బాబా అయిపోయినా బాబా. బాబా అయిపోయినారా? మీరు ఏమన్నా వండి దాంట్లో మీకు వస్తుంది కదా అట్లీస్ట్ రోజు దాంట్లో ఫుడ్ ఇస్తారు, రాలేదా మీకు? ఫుడ్ ఇస్తారు దాంట్లో, అంతే. ఫుడ్ పాలు పాలు తీసుకుంటున్నారా? కూరగాయలు చేసిన పేమెంట్ చేయండి నాకు అట్లీస్ట్. అది సేల్ చేయడానికి కాదు, అమ్మడానికి. అది అమ్మడానికి కాదు, అది ఓన్లీ తినడానికి. చేసుకోండి, పేమెంట్ చేయండి ఫస్ట్. అమ్మడానికి కాదు సార్ అవి. ఏం సార్? అమ్మడానికి కాదు, అది ఓన్లీ తినడానికి అంతే. అది సార్ నాకు ఇప్పుడు పేమెంట్ కావాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది నాకు. సార్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఏం అడగలేదు? నా దగ్గర 1,00,000 రూపాయలు అడిగిన లేదు. ఇప్పుడు లోన్ అడగలేదు. నా దగ్గర 1,00,000 రూపాయలు అడిగిన లేదు. ఇంకో లోన్ ఇవ్వాలి మీరు. ఇక 1,00,000 రూపాయలు అంటే తీసుకొని ఒక 900 రూపీస్ పేమెంట్ చేసాక అయితే లేదు కదా మీకు? అవ్వట్లేదు సార్, అదే కదా చెప్పేది. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు అంటే మొత్తం స్టోరీ చెప్తే వింటారా? మొత్తం స్టోరీ చెప్తే వింటారా? కార్డు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదా మీకు? రికవరీలో ఉన్నారు, కార్డు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదా మీకు? రికవరీలో ఉన్నారు మీరు, కార్డు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదా మీకు? కస్టమర్కు మీరు కలెక్షన్లో ఉన్నారు కదా, కస్టమర్ కార్డు ఎందుకు యూజ్ చేస్తారో తెలియకుండా మీరు ఉన్నారు అక్కడ. నాకు తెలుసు కస్టమర్ కార్డు ఎందుకు యూజ్ చేస్తాడో తెలియదా మీకు? కస్టమర్ వచ్చి ఎలా అంటే కార్డు యూజ్ చేసి మళ్ళీ పేమెంట్ చేస్తారు. మీరు అట్లా ఎవరు ఉండరు. మీకు తెలీదా? మీకు కార్డు యూజ్ చేసి ఇప్పుడు నాలాంటి వాళ్ళతోనే మొత్తం మాట్లాడాలి మీరు. మీకు తెలీదా? మీకు కార్డు యూజ్ చేసి నాలాంటి వాళ్ళతోనే మీరు మొత్తం మాట్లాడాలి కదా. నేను టైం తీసుకొని కడతా అని చెప్పిన తర్వాత ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు మీరు? మేము అడగలేదు కదా. ఫుల్ అమౌంట్ మీరు అట్లా దగ్గర ప్రజెంట్ అందుబాటులో లేదు అమౌంట్, అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కడతాను. మీరు దానిలోపు మీరు ఇట్లా ప్రెజర్ పెట్టి ఏదో చేసి రికవర్ చేయాలని చెప్పి ట్రై చేయకండి. లేదు ఇప్పుడు మీకు 900 రూపీస్ మీకు కావట్లే అని చెప్పిన కదా స్టార్టింగ్. మీరు మళ్ళీ దాన్ని సాగదీసి దాన్ని స్ట్రెచ్ చేసి ఓకే దాన్ని బెండ్ చేసిన గదే డైలాగ్ నా దగ్గర రావట్లేదు ఇప్పుడు అమౌంట్. ఇప్పుడు పర్ డే అట్లీస్ట్ నేను ఏం ఖర్చు పెట్టాలి నేను చెప్పిన కదా. నేను బాబాని అయిపోయినా ఇప్పుడు, నేను బాబాని అయిపోయి నేను బాబాని అయిపోయి డబ్బులు నాకు నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు లేదంటే మేము ఏం చేసాక అవుతుంది? ఏం చేయకండి మీరు అని చెప్తున్నా స్టార్టింగ్ లో చెప్పిన కదా. ఏం చేయకండి మీరు. చెప్పండి. నేను చెప్పిన ఫీడ్బ్యాక్ మీ ఎంట్రీ చేసుకోండి అక్కడ అంతే. ఎందుకు ఎంటర్ చేయాలి మీరు? పేమెంట్ మరి మీరు చేయకపోతే జాబ్ చేసింది నేనా ఏమన్నా?
బ్యాంకులో లొకేషన్ పెట్టండి, మేము వస్తాం అక్కడ. ఐడి పెట్టండి ఒకసారి మీరు. ఐడి పెట్టండి. ఐడి ఎందుకు పెట్టాలి? నేను వచ్చి అక్కడ లెటర్ చూపిస్తాను. నా వచ్చిన తర్వాత లెటర్ చూపించి లొకేషన్ పంపిస్తా. అప్పుడు వచ్చిన తర్వాత లొకేషన్ పంపిస్తా. అప్పుడు సార్ ధైర్యం ఉంటే మీరు లొకేషన్ పెట్టండి. ధైర్యం ఉంటే మీరు ఐడి కార్డ్ పెట్టండి ఒకసారి నాకు. ఎవరిలో ఉన్నారు చెప్పండి మీరు ఫస్ట్. ధైర్యం ఉంటే ఐడి పెట్టండి మీరు ఒకసారి నాకు. నాకు ధైర్యం ఉందే పట్టింది, నేను వస్తాను చెప్తాను. మస్తు ధైర్యం ఉంది కదా. ఐడి కార్డ్ పెట్టి వచ్చిన తర్వాత లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఐడి చూసిన తర్వాత లొకేషన్ షేర్ చేస్తా. అప్పుడు వాట్సాప్ లో ఐడి చూసిన తర్వాత లొకేషన్ షేర్ చేస్తా. ఏం సార్? మీ ఐడి చూసిన తర్వాత లొకేషన్ షేర్ చేస్తా. నేను ర్యాండమ్ పర్సన్ కి లొకేషన్ షేర్ చేయ. మీరు ఫస్ట్ లొకేషన్ పంపేయండి సార్, వస్తాము. మీరు ఫస్ట్ ఐడి పంపండి సార్, వస్తాము కదా. మీరు ఐడి పంపండి కదా, పంపిస్తా కదా. లేదంటే మీరు పోలీస్ స్టేషన్ లొకేషన్ చెప్పండి, అక్కడ వచ్చి మీరు చేస్తాం. పోలీస్ స్టేషన్ లొకేషన్ కూడా అవసరం లేదు, మీ ఐడి పంపండి, నేను పంపిస్తా కదా డైరెక్ట్. ఇంకా మేము అక్కడ పోలీస్ స్టేషన్ ప్లేస్ ఉంది కదా, మీకు సేఫ్టీ ప్లేస్ ఉంది కదా, ఆ లొకేషన్ చెప్పండి. నేను నమ్మని చెప్తున్నా కదా మిమ్మల్ని. అదే మీరు ర్యాండమ్ మిమ్మల్ని నేను యాక్చువల్ గా నమ్మట్లేదు. మీరు బ్యాంక్ పర్సన్ అని అన్ని డాక్యుమెంట్ నేను చూపిస్తున్నాను. నేను ఏమంటా అంటే మీరు బ్యాంక్ పర్సన్ అని చెప్పేసి నేను నమ్మట్లేదు. నేనేమంటానంటే నేను నమ్మట్లేదు అంటున్నా కదా మీరు బ్యాంక్ పర్సన్ అని. చెప్పండి, నేను నమ్మట్లేదు మీరు బ్యాంక్ పర్సన్ అని. ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ చేసుకోండి. మీరు నేను చెప్తున్నాను, ప్రూవ్ చేసుకోండి అంటున్నా కదా సార్. లొకేషన్ పెట్టండి. నేను పెట్టలేదు అట్లా. వస్తాము, అక్కడ వచ్చి మీట్ చేసి మేము ఇద్దరు మాట్లాడుకుంటాం. నేను పెట్టలేదు అంటున్నా కదా. మీకు ఎట్లా డబ్బులు ఉంటుంది నేను చూస్తాను. మీరు ఐడి కార్డు ఈ మాట అక్కడ వచ్చి మాట్లాడండి. అంటే ఏం చేస్తారు? బెదిరిస్తారా? అట్లా బెదిరిస్తారా? నేను అట్లా ఏం చెప్పలేదు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడని డైలాగులు కొడుతున్నారు. డబ్బుల గురించి మీరు చెప్పినారు కదా. లేదు, డైలాగులు ఎందుకు కొడుతున్నారు అంటున్నా. చెప్పినారు కదా, డైలాగులు ఎందుకు కొడుతున్నారు అట్లా? మీరు అంటే భయపెడుతురా మీరు కస్టమర్? అట్లా అలా ఏం చేయలేదు. క్రిమినల్ ఇంటిమిడేషన్ చేస్తారా మీరు? చెప్తున్నారు, ఇంటిమిడేట్ చేస్తారా మీరు కస్టమర్ ని? మీరు లొకేషన్ పెట్టండి. కస్టమర్ ని ఇంటిమిడేట్ ఎందుకు చేస్తారు మీరు? ఏం సార్? మీరు డిఆర్ఏ చేశారా? ఆర్ యు డిఆర్ఏ హోల్డర్? హలో హలో, చెప్పండి సార్. ఆర్ యు డిఆర్ఏ హోల్డర్? అవును సార్. హౌ మెనీ మార్క్స్ యూ గాట్? చెప్పాలి చెప్పాలి. మీ బిహేవియర్ ఎట్లా ఉంది మరి? ఎట్లా డౌట్ వస్తుంది కదా కస్టమర్ కి. ఎందుకు మీకు చెప్పాలి? యువర్ బిహేవియర్ ఈస్ సచ్ ఇన్ సచ్ వే దట్ ద కస్టమర్ ఇస్ గెటింగ్ డౌట్ వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. మీ బిహేవియర్ ఎలా ఉందంటే, బాబా అయిపోయినాను, డబ్బులు లేదు, ఎన్నిసేపు టైం కావాలి అని మీరు చెప్తున్నారు. మీ బిహేవియర్ ఎలా ఉంది? నా బిహేవియర్ ఏముంది? కస్టమర్ కి ఇబ్బంది వచ్చినప్పుడు టైం చెప్పకపోతే ఏం చెప్తారు సార్? టైం చెప్తున్నారంటే ఇప్పుడు 51,000 ఉంది కదా, దానికి టైం అని అడగండి, మేము ఇస్తాము. ఓకేనా? 900 రూపీస్ కి టైం ఇచ్చకూడదు. లేదు, ఇప్పుడు నాకు 900 కదా, నాకు వేరే పెండింగ్ పడే. ఎంతసేపు కావాలి మీకు? టైం ఇలేదా మీకు? 1.5 month టైం ఇలేదా? నాకు నెక్స్ట్ మంత్ వస్తుంది అమౌంట్, అప్పుడు కడతా. మీకు టైం ఇలేదా? మేము ఇప్పుడు కాదు సార్, అమౌంట్ అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడైతే టైం పడుతుంది నాకు, ఫండ్స్ లేవు నా దగ్గర. చెప్పండి, 1.5 month టైం ఇచ్చినామా లేదా? నా దగ్గర అమౌంట్ లేవు, టైం పడుతుంది నాకు. లేదంటే మేమేం చేసాక అవుతుంది? నాకు పేమెంట్స్ కావాలంటే. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేదంటే మేమేం చేసాక అవుతుంది? ఏం చేయకుండా చెప్తున్నా కదా. మీరు అరేంజ్ చేసుకోవాలి సార్. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి? నా దగ్గర అరేంజ్ కానీ మీరు చెప్తే ఎట్లా అవుతుంది చెప్పండి? పేమెంట్ చేయండి. నాకు అరేంజ్ కానీ అమౌంట్ మీరు చెప్పగానే అమౌంట్ అరేంజ్ అవుతుందా? ఏమి? నాకు తెలియని అరేంజ్మెంట్ ఏముందో చెప్పండి మీరు. అది మీరు చూసుకోండి. మీరు చెప్పండి నాకు. ఫ్యామిలీ ఎవరి దగ్గర అడుగుతారో నాకు ఎవరు ఇవ్వట్లేదు. నాకు నెక్స్ట్ మంతే వస్తుంది అమౌంట్. మీరు శాలరీ పర్సన్ కదా, మీ శాలరీ నాకు నెక్స్ట్ మంతే వస్తుంది నాకు అమౌంట్. ఏం సార్? నాకు నెక్స్ట్ మంతే వస్తుంది అమౌంట్. ఏమి శాలరీ? లాస్ట్ మంత్ శాలరీ ఏమైంది? అయిపోయింది, మొత్తం అయిపోయింది. శాలరీ ఫండ్ ఇష్యూ అయిపోయిందంటే మీరు బిల్ పేమెంట్ చేయకుండా మీరే అన్ని తీసుకుంటే ఏమైంది చెప్పండి. మళ్ళీ ఎందుకు కార్డు యూజ్ చేస్తారు? కస్టమర్ కార్డు ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? కస్టమర్ కార్డు ఎందుకు యూజ్ ఇచ్చినామంటే, కస్టమర్ వచ్చి కార్డు యూజ్ చేసి మళ్ళీ పేమెంట్ చేసి ఇచ్చినాము. చేస్తా ఉంటా నేను ఇక్కడ. మళ్ళీ పేమెంట్ చేయలేదు కదా మీరు? చేస్తా ఉంటున్నా కదా. ప్రీవియస్ గా కొన్ని ఆన్ టైం పేమెంట్ కొన్ని సంవత్సరాలు కట్టినా కదా. ప్రీవియస్ గా ఆన్ టైం పేమెంట్ కొన్ని ఇయర్స్ కట్టాను. ప్రజెంట్ ఇష్యూ ఉంది కాబట్టి కట్టలేకపోతున్నా. ఆన్ టైం కట్టినారు, కరెక్ట్. ఓకేనా? అది గురించి మేము ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. మీరు ఎక్కడ? మీ లొకేషన్ ఎక్కడ? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు లొకేషన్ ఎక్కడ మీది? లొకేషన్ ఎక్కడ మీది? లొకేషన్ ఎక్కడ మీది? మీ పేరు ఏం పేరు? మీ డిజిగ్నేషన్ ఏంది చెప్పండి. మీరు ఫస్ట్ పేమెంట్ చేయండి. మీరు నాకు మీ పేరు చెప్పండి, మీ డిజిగ్నేషన్ చెప్పండి. ఓకేనా? అన్ని మీకు చూపిస్తాం. మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పాలి. మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పాలి నాకు. మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పండి. ఎక్కడికి నుంచి మాట్లాడుతుంటారో చెప్పండి. ఫస్ట్ నా డీటెయిల్స్ చెప్తాను, పేమెంట్ చేపిస్తారా? ఇప్పుడు ఇట్ ఈస్ యువర్ బేసిక్ డ్యూటీ టు టెల్ యువర్ డీటెయిల్స్ టు ద కస్టమర్. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మీరు కస్టమర్ కి చెప్పాలి. నేను నా దగ్గర డబ్బులు లేవు, నాకు నెక్స్ట్ మంతే వస్తాయి. నెక్స్ట్ మంతే వస్తాయి నాకు అమౌంట్. నెక్స్ట్ మంత్ వస్తుందా? ఇప్పుడు ఏమి సాలరీ పర్సనా ఏమి? నేను నెక్స్ట్ మంత్ ఏదో రకం చేస్తా. మీకు ఎందుకు? నేను అడుగుతున్నది మీ నెక్స్ట్ మంత్ ఏదో రకం చేసి క్లియర్ చేస్తా. నెక్స్ట్ మంత్ లో అవ్వదు. నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అవ్వదు. నెక్స్ట్ మంత్ అవుతుంది.
మళ్ళీ మీరు ఎందుకు సార్ కార్డు తీసుకుంటారు? ఎందుకు తీసుకోవద్దు చెప్పండి? కార్డు తీసుకొని మీరు యూజ్ చేస్తారు. ఎందుకు తీసుకోవద్దు చెప్పండి? మీరు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవద్దు? లిమిట్ ఉంది కదా, మీరు పేమెంట్ లిమిట్ ఏం లేదు నాకు కార్డులో లిమిట్ ఏం లేదు సార్. మీరు సెటిల్మెంట్ ఒక 16,000 సార్. మరి పే చేయగలుగుతారా 2 ఇన్స్టాల్మెంట్స్? అంటే లేదు మేడం, నెక్స్ట్ 16 కట్టాలి. మరెంత సార్? 3,000. 3,000 ఏంటి సార్? అది సెటిల్మెంట్ ఎట్లా అయింది? అందుకే 6,000 చెప్పాను కదా మరి సెటిల్మెంట్. ఏంటి సార్? 6,000 కట్టగలుగుతాం మేడం. ఇప్పుడు ఈఎంఐ కట్టండి సరే. 6,000 ఈఎంఐ. 6,000 నా దగ్గర అమౌంట్ లేవు, వేరే వాళ్ళు సెటిల్మెంట్ లెటర్ ఇస్తే ఇస్తారు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అమౌంట్. ఏం లేకుండా మరి ఎందుకు సార్ కడతాను అంటున్నారు కదా ఇప్పుడు? మరి కడతా అంటే లెటర్ వస్తే వేరే వాళ్ళకి అడిగి కట్టేస్తా. హలో హలో సార్. చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది సెటిల్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు సార్? మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటా మేడం. మీరు ఎప్పుడు కావాలంటే మేము అప్పుడు రైజ్ చేస్తాం సార్. మీకు ఎప్పుడు కావాలి? ఇప్పుడు రైజ్ చేయండి. ఇప్పుడా సార్? ఎంత పే చేస్తారు? ఎంత అమౌంట్ పే చేస్తారు? 6,000. 6,000 ఎందుకు వస్తాయి సార్ మీకు సెటిల్మెంట్? ఎంతకు వస్తుంది మరి? సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను చెక్ చేస్తాను. అలాగే లైన్లో ఉండండి సార్. మీకు సెటిల్మెంట్ 15,000 వస్తుంది సార్, సిగ్నల్ షాట్. లేదు మేడం, 6,000 కట్టగలను నేను. సార్ 6,000 ఎందుకు వస్తుంది సార్ మీకు? కష్టం మేడం. సార్ ఇప్పటికీ 29,000 ఉంది సార్. 29,200 ఉంది సార్ మీది అవుట్ స్టాండింగ్. దాంట్లో మీకు 15 ఇస్తున్నాం సార్. 6,000 అంటే అసలు రాదు. అది కూడా 15,000 మీకు సింగిల్ షాట్లో 1 మంత్ తీసుకుంటారంటే మేము టైం ఇస్తాం. 15,000 అడిగినప్పుడు కాల్ చేస్తాం మేడం, ఓకేనా? ఏంటి సార్? 15,000 రెడీ అయినప్పుడు కాల్ చేస్తాం. 15,000 రెడీ అయినప్పుడు చేస్తారా? ఎప్పుడు రెడీ అవుతాయి సార్? మీరు ఏ వర్క్ చేస్తున్నారు సార్? నేను ప్రజెంట్ ఏం వర్క్ చేయట్లేదు మేడం. ప్రెసెంట్ ఏం చేయట్లేదు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు? చిన్న చిన్న పనులు చేసేవాడిని. చిన్న పనులు. మీకు మ్యారేజ్ అయిందా సార్? అయింది ఒకసారి. సార్ అయింది మేడం ఒకసారి. మీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారా సార్? మీరు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు మరి మనీ ఏం లేకుండా? గవర్నమెంట్ రేషన్ ఇస్తుంది కదా, అన్నం తింటారు డైలీ. ఏంటి సార్? గవర్నమెంట్ రేషన్ ఇస్తుంది కదా, అన్నం తింటారు డైలీ. సార్ నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడుతున్నాను కదా మేడం, ఉన్న ఆన్సర్ చెప్పిన కదా. గవర్నమెంట్ రేషన్ ఉంటుంది కదా, బియ్యం ఉన్నాయి, లేవాలి, అన్నం పెట్టాలి, అన్నం తింటారు, అన్నం తిని పనుకుంటారు. అంతేనా సార్? మీరైతే ఏం పని చేయట్లేదు అయితే ఇప్పుడు? పని చేయట్లేదు. వాటి మీద బతుకుతున్నారా? మీరు కూడా గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తుంది, దాని మీద తిరుగుతారు కదా, నేను అట్లనే బతికేస్తాను. ఎంత ఇస్తుంది? ఏమకి రేషనా? మీకు సార్ ఏదో గవర్నమెంట్ ఇస్తున్నా అన్నారు కదా, ఎంత ఇస్తుంది అంటున్నా. నాకు గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది కదా మేడం. బియ్యం ఇస్తుంది. మరి కూరగాయలు ఇంటి ముందర పెట్టేసిన చెట్లు ఉన్నాయా? మిషన్ భగీరథ వాటర్ వస్తాయి కదా. ఎన్ని చెట్లు ఉన్నాయి? కౌంట్ చేయాలి ఒకసారి. రేపు చెప్తే మార్నింగ్ కాల్ చేయండి. కౌంట్ చేయలేదా సార్? మీకు కట్టే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు ఎన్ని మాట్లాడుతున్నారు? కట్టే ఉద్దేశం ఉంది మేడం, మీకు కట్టించుకునే ఉద్దేశం లేదు కదా. ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు ఇస్తారు? ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కేజీలు వస్తుంది బియ్యం, మీ పిల్లలు ఎట్లా బతుకుతారు, మీ తాత ఎట్లా తింటాడు, మీ తాత ఎన్నిసార్లు తింటాడు, ఎన్నిసార్లు తింటే ఎన్నిసార్లు పోతాడు, ఎంత పోతాడు, ఇవే క్వశ్చన్ లేచేటి. అది కాదు సార్, మీరు రిలవెంట్ క్వశ్చన్ లేచే నాలెడ్జ్ లేనప్పుడు ఇలాంటి ఆన్సర్లు వస్తాయి కదా. మరి సార్ మీరు వర్క్ డోంట్ ఆస్క్ ప్రాపర్ క్వశ్చన్స్, యు విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఓన్లీ. సార్ ఐ విల్ సార్, ఓన్లీ 15,000 you cannot pay. That is not possible. Right now I am not in a position to pay that much amount. I am asking time. Why not pay 15,000? Single shot. Why you not paying? I don't have money. How can I pay? I told you, sir. If you want, I can give you a time for 15,000. If I got money, I would have paid long back only. Why will I wait for your call? When you will get, sir? When you will get? 15,000 I will get after 4 months. After 4 months? Because I need to look after my kids, look after my family. Sir, I need to save little by little. After 4 months, it is not possible. Not possible, sir. Not possible to give time? Okay, we will do one thing, sir. First you can pay one EMI, then we will go for settlement after 4 months, okay? EMI I won't pay, madam. I don't have money. I will get money only after receiving settlement letter. EMI also you don't have, sir.
EMI also you don't have. Actually, I don't have funds, madam. I need to borrow with friends. So they told me that if you get letter, show that letter to me. I will give you settlement amount. Which letter? Settlement letter for 6,000. Settlement. For who you're taking, sir? For whom? With my friends. With your friends? Yeah. How you will get, sir, with your friends? Settlement letter. No. Bank only. I will get money with my friends. Okay, you will get from friends. I get money from friends. Okay. After Okay. showing letter to them. Okay. If you give me letter for 6,000, I will show that letter to my friends. They will give money. I will pay. But regular payment of EMI they won't give. 6,000 is not possible, sir. Then you need to at least give time, madam. Sir, 4 months we will not give, sir. 4 months. 4 months. Madam, 4 months you made enough calls to me. Sir? 4 months you made a number of calls. You have not given time to me. How much he will give, sir? How much he will give? How much? How much he will give, sir, time? Who? You, sir, you. I am not getting what you are saying, madam. I'm saying how much you will take time. It will take roughly 3 months, madam. Because every month I need to adjust 2 or 3,000 net saving. Hello. Sir, hello. So I need to save every month. You want to save every month? Save the money. Already 4 months we are not. 4 months is pending, sir. 4 months EMI. 4 months EMI is pending, madam. Previously I paid on time payment more than 1 decade. It means 10 years. Right now I am jobless, multiple default and family problems. Okay, lot of problem is going on. So that is the reason I am saving little by little. Lunch problem, sir? Family problem, madam, not lunch problem. Okay, family. Okay, sir. I will try to do this low settlement, sir. I will try to. Okay, madam. Thank you. Okay, thank you. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.